హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి నా సప్త శనివార వ్రతం లాస్ట్ వీక్ అన్నమాట. అంటే 8th వీక్. నా 7 వీక్స్ పూజ ఎలా జరిగింది అనేది నేను లాస్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి కంపల్సరీగా చూడండి. ఇది వచ్చేసి 8th వీక్ అన్నమాట. అంటే లాస్ట్ వీక్. ఈ వీక్ నేను ఎలా పూజ చేసుకున్నాను, ఏమేం చేశాను అనేది ఈ వీడియోలో నేను షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయాను. తర్వాత దేవుడి దగ్గర ఇలా అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. నేనైతే ఎర్లీ మార్నింగ్ పూజ చేస్తున్నాను. ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాను. సో ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా మామూలుగా మనం డైలీ పూజ చేసుకునే దగ్గర పూజ అయితే చేసుకున్నాను. తర్వాత పీఠం అయితే ఏర్పాటు చేస్తున్నాను అన్నమాట ఇక్కడ. సో ఈ సప్త శనివార వ్రతంలో మనకి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో కంపల్సరీగా సపరేట్గా ఉండాలి. విత్ లక్ష్మీదేవి అమ్మవారితో పాటు ఉండాలన్నమాట ఫోటో. తర్వాత ఈ పూజకి తులసి మాల కంపల్సరీగా ఉండాలి. ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామికి తులసి మాల అంటే చాలా ఇష్టం. అందుకని ఏ పూలు ఉన్నా లేకపోయినా సరే తులసి మాల అయితే కంపల్సరీగా ఉండాలి. అండ్ మనం 7 వారాల పూజ కాబట్టి 7 రకాల పువ్వులు, 7 రకాల ప్రసాదాలు చేస్తే కూడా మనకి మంచిది. అండ్ నేనైతే స్వామివారికి 7 పిండి దీపాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా 7 పిండి దీపాలకి ఇలా నామపు బొట్టు పెడితే మనకి చూడడానికి చాలా కళగా ఉంటుంది. 7 పిండి దీపాలను అయితే ఇలా రెడీ చేసుకున్నాను. తర్వాత స్వామివారి ఫోటోకి నామం బొట్టు పెడితే బాగుంటుందన్నమాట. అండ్ కామాక్షి దీపం అండ్ 2 దీపాలు, 7 పిండి దీపాలు అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ ఇంకా ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. ఇవి అయితే కంపల్సరీగా పెట్టాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రసాదాలు అయితే నేను 7 రకాల ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశాను. 7 రకాలు మన ఇష్టం, మన స్తోమతని బట్టి మనకి వీలైనంత వరకు పండ్లు, ప్రసాదాలు ఎన్ని అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. 7 రకాలైతే కంపల్సరీగా పెట్టాలి. అండ్ నేనైతే పరమాన్నం, పులిహోర, వడపప్పు, పానకం, నువ్వుల లడ్డు, ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన లడ్డూలు అన్నమాట. అండ్ ఫ్రూట్స్ పెట్టాను. కొబ్బరికాయ కూడా కంపల్సరీగా కొట్టాలి. 7 వారాలు కూడా 7 కొబ్బరికాయలు. అంటే 8వ వారం మనం వడ్డీగా 8వ వారం చేస్తాం కాబట్టి 8 కొబ్బరికాయలు అయితే కొట్టాలి. అండ్ మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కూడా పూజ చేసుకున్న తర్వాత ఎవరినో ఒకళ్ళని పిలిచి భోజనం పెడితే మన పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్లు. అండ్ అన్ని వారాలు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే కంపల్సరీగా వెళ్ళి రావాలి. ఏదో ఒక టెంపుల్ ఆర్ ఎల్స్ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి వెళ్ళాలి. ఆర్ మనకి అది దగ్గరలో లేదు అనుకుంటే ఎనీ అదర్ టెంపుల్కైనా వెళ్ళి రావచ్చు. సో నేనైతే లాస్ట్ వీక్ వచ్చేసి టీటీడీకి వెళ్ళాను అన్నమాట. వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి అయితే వెళ్ళాను. సో నేను ఈ వీడియోలో లాస్ట్లో యాడ్ చేశాను చూడండి. నా పూజ నేనైతే ఇలా చేసుకున్నాను. సో ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. మనం ఎలా చేసినా కూడా ఎన్ని ప్రసాదాలు పెట్టినా కూడా మనం శ్రద్ధతో పూజ చేసుకుంటే చాలన్నమాట. అండ్ నేనైతే కొంతమంది పూజ బుక్లో చూసుకుంటూ చేసుకుంటారు. నేనైతే ల్యాప్టాప్లో పూజ ఎలా చేసుకోవాలి అనేది పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను అన్నమాట. అలా అయితే మనకి ఏ డిస్టర్బెన్స్, మనకి ఒకవేళ మంత్రాలు చదవడం వచ్చినా రాకపోయినా కూడా
మనకి ఏ ఇబ్బంది లేకుండా పూజ మంచిగా చేసుకోవచ్చు. సో, నేనైతే 7 రకాల పువ్వులు, 7 రకాల ప్రసాదాలైతే చేసుకున్నాననమాట ఇక్కడ. అండ్ నా పూజ అయితే మంచిగా జరిగింది 8th వీక్ కూడా. సో, నేను ఈ వీడియో ఎండింగ్‌లో మా అక్క వాళ్ళు చేసిన పూజ కూడా ఈ వీడియో ఎండింగ్‌లో యాడ్ చేశాను. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మా ఇద్దరక్కలు చేశారనమాట ఈ పూజని. సో, వాళ్ళిద్దరు చేసిన పూజ కూడా ఈ వీడియోలో ఎండింగ్‌లో యాడ్ చేశాను. సో, కంపల్సరీగా చూడండి. ఫస్ట్ పసుపు గణపతిని ప్రిపేర్ చేసుకొని అక్కడ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి పూజ అయితే చేయాలన్నమాట. సో సో ఈ పూజ గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే మన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే రిప్లై ఇస్తాను. అండ్ ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే మార్నింగ్ అయినా చేసుకోవచ్చు ఆర్ ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. మార్నింగ్ కుదిరితే మార్నింగ్ చేసుకోవడమే మంచిది. అండ్ ముడుపు కంపల్సరీగా కట్టాలా అంటే కంపల్సరీ ఏం కాదు. నేనైతే ముడుపు కట్టాననమాట. ముడుపు కట్టి 7 వారాలు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ముడుపుని తీసుకెళ్ళి తిరుపతి హుండీలో వెయ్యాలి. అప్పుడు మనకి ఈ సప్త శనివార వ్రతం అనేది కంప్లీట్ అవుతుంది. సో, తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఎనీ అదర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెళ్ళి అక్కడ హుండీలో వేయొచ్చు అనమాట. సో, ఇంకా ముడుపు అయితే కంపల్సరీ అని ఏం కాదు. కొంతమంది కట్టుకుంటారు, కొంతమంది కట్టుకోరనమాట. అండ్ నేనైతే ఎవ్రీ వీక్ పూజ కంప్లీట్ అవ్వగానే టెంపుల్కి అయితే వెళ్ళి వస్తున్నాను. సో, స్వామివారికి ఎంతో ఇష్టమైన నువ్వుల లడ్డు చిమ్నీ అంటారనమాట. అది కంపల్సరీగా పెట్టాలి. ఎందుకు అంటే మనకి 7 శనివారాల వ్రతం ఓన్లీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినదే కాదు. ఎవరికైనా శని దోషం ఇట్లాంటివి ఉన్నా కూడా పోతాయి. అందుకే మనం శనీశ్వరుడికి ఎంతో ఇష్టమైన నువ్వులు ప్రసాదంగా పెట్టాలన్నమాట. సో, నేనైతే నువ్వుల లడ్డు ఎవ్రీ వీక్ పెట్టాను. అండ్ స్వామివారికి ఇష్టమైన లడ్డు అనమాట. బూందీ లడ్డు అండ్ వడపప్పు పానకం కంపల్సరీ. అండ్ నేనైతే ఒక 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టానన్నమాట. అండ్ ఈ పూజ చేసుకున్న తర్వాత మనం కంపల్సరీగా స్టోరీ ఉంటుంది. ఈ సప్త శనివార వ్రతం అసలు ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, అసలు ఎలా చేయాలి, అసలు ఎలా వచ్చింది వ్రతం అనేది మనకి స్టోరీస్ ఉంటాయి. ఒక 5-6 స్టోరీస్ ఉంటాయి. ఆ స్టోరీస్ అయితే మనం కంపల్సరీగా వినాలన్నమాట. వినాయకుని వ్రతం స్టోరీ ఎలా ఉంటుందో అలానే ఈ సప్త శనివార వ్రతం స్టోరీ కూడా ఉంటుందన్నమాట. ఆ స్టోరీని విన్న తర్వాత మనం అక్షింతలు వేసుకుంటే పూజ సంపూర్ణం అవుతుందన్నమాట. సో, స్టోరీస్ అయితే కంపల్సరీగా వినాలి. అండ్ వెంకటేశ్వర స్వామికి 108 ఉంటాయి కదా, అవి చదవాలి. అండ్ లక్ష్మీదేవికి 108 పూజ కూడా చేయాలన్నమాట. సో, మార్నింగ్ టైంలో ఇవన్నీ చదువుకోవాలి. ఈవినింగ్ టైంలో అయితే అవన్నీ అవసరం లేదు. మామూలుగా దీపారాధన చేసి ఏదో ఒక ప్రసాదం పెడితే అయిపోతుందన్నమాట. అండ్ పిండి దీపాలు వచ్చేసి మనం పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆవులకి కానీ పారే నీళ్ళల్లో కానీ వేయాలి. ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలి. ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దన్నమాట. ఆవులకి కానీ వాటర్లో కానీ వేస్తే మంచిది. అండ్ పువ్వులు కానీ ఆ తులసి మాల కానీ పూజ అయిపోయిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ తొక్కని ప్లేస్లో వేయాలన్నమాట. ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు. అండ్ పసుపు గణపతి దగ్గర పూజ అయిపోయిన తర్వాత హారతి తీసేసుకొని వెంకటేశ్వర స్వామి వారి దగ్గర పూజ చేసుకొని హారతి ఇచ్చిన తర్వాత మనం స్టోరీస్ విన్న తర్వాత హారతి తీసుకొని అక్షింతలు వేసుకుంటే మన పూజ కంప్లీట్ అవుతుంది. సో, ఈ సప్త శనివార వ్రతం అనేది చాలామంది చేస్తూ ఉన్నారు. బట్ మనకి తెలిసినంత వరకు బాగా గ్రాండ్గా చేయాల్సిన అవసరం లేదు. మనకి ఉన్నంతలో మనం చేసుకోవచ్చు అన్నమాట. అలానే చేయాలి, ఇలానే చేయాలి అని ఏం లేదు. 7 పిండి దీపాలైతే కంపల్సరీగా పెట్టాలి.
అలా స్వామివారికి 7 అంటే ఇష్టం కాబట్టి 7 పిండి దీపాలు పెట్టాలి. అండ్ 7 రకాల ప్రసాదాలు వీలైతే పెట్టొచ్చు, లేకపోతే లేదనమాట. మన స్తోమతను బట్టి పెట్టుకోవాలి. అండ్ నా ఈ 7 శనివారాల వ్రతం అయితే ఈ ఒక్క వారంతో మంచిగా అయిపోయిందనమాట. ఏ అడ్డంకులు లేకుండా చాలా అంటే చాలా మంచిగా జరిగింది. సో మీరు కూడా ఎవరైనా ఈ వ్రతం చేసుకోవాలి అనుకునే వాళ్ళు మంచిగా చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అంత కష్టమేమి ఉండదన్నమాట. నేను కూడా స్టార్టింగ్లో భయపడ్డాను అసలు చేస్తానా లేదా అని. బట్ అసలు ఏ అడ్డంకులు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా ఈజీగా చేసుకున్నాను అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వ్రతం అనేది మనం. సో 3 వీక్స్ అయితే మనకి మధ్యలో స్టాప్స్ లేకుండా 3 వీక్స్ కంటిన్యూగా చేయాలి. ఇంకా 4th వీక్ 5th వీక్ అంటే ఏదైనా అడ్డంకులు వస్తే ఆపొచ్చు అనమాట. ఏ అడ్డంకులు రాకపోతే మనం కంటిన్యూగా పూజ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ పూజ అయిపోయిన తర్వాత మేము తిరుపతి వెళ్ళి తిరుపతి హుండీలో ఆ ముడుపు అయితే వేస్తామన్నమాట. సో నా 8 వీక్స్ పూజ అయితే ఇలా జరిగింది. నేను నా వీడియోస్లో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను, ఉపయోగపడుతుందని. సో నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ పూజ గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ 7 పిండి దీపాలు మాత్రం మనం ఆవు నెయ్యితో మాత్రమే వెలిగించాలి దీపాలు. 2 కుందులలో మాత్రం నువ్వుల నూనె అయినా యూజ్ చేసుకోవచ్చు. 7 పిండి దీపాలలో మాత్రం ఆవు నెయ్యితో వెలిగిస్తే చాలా మంచిది. అండ్ ఆ రోజు ఉపవాసం అయితే ఉండాలి. మనం పూజ చేసుకున్న రోజు ఉపవాసం ఉండి ఈవినింగ్ కూడా దీపారాధన చేసిన తర్వాత మనం ఒక పూట తినొచ్చు అనమాట. తినాలి అనుకుంటే తినొచ్చు, ఆర్ ఎల్స్ లేదు. ఇంకా దీనికి మీ హెల్త్ కూడా చూసుకోవాలి. మీ హెల్త్ సహకరిస్తేనే ఉపవాసం అనేది ఉండాలి. అంత కష్టంగా ఉండాల్సిన అవసరం లేదనమాట. ఒక పూట అయినా తినొచ్చు. సో ఇవాల్టి వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా ఛానల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మోర్ వీడియోస్ చేస్తాను. ఇంకా మంచి కంటెంట్ వీడియోస్ కూడా చేస్తాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను చూడండి. అండ్ ఈ వీడియో ఎండింగ్లో చెప్పాను కదా, మా అక్క వాళ్ళు చేసిన పూజ అనమాట. సప్త శనివార వ్రతం చేశారు వాళ్ళు కూడా ఇద్దరు. సో వాళ్ళు చేసిన వీడియోని కూడా ఇక్కడ అప్లోడ్ చేశాను అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సో నా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి అయితే వచ్చాము. టీటీడీ అనమాట. చాలా ఫేమస్ టెంపుల్. ఆ రోజు సాటర్డే కాబట్టి కొంచెం క్రౌడ్ కూడా బాగానే ఉంది లోపల. సో ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలా పాజిటివ్ వైబ్ వచ్చిందనమాట ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత. సో ఇంతటితో నా పూజ కంప్లీట్ అయిపోయింది. బాయ్ బాయ్.